టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ అనేవి జరగడం జరుగుతుంది. సో ఇందులో మెటీరియల్, టెస్ట్ సిరీస్, వీటితో పాటుగానే 5000+ ఎంసీక్యూస్ అండ్ పాయింటర్స్ని అందించడం జరుగుతుంది. సో దీని యొక్క ఫీజు 4999 ఉండేది. అయితే చాలామంది విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు దీన్ని 999 రూపాయలకే అందించడం జరుగుతుంది. సో ఈ కోర్స్ అంతా కూడా ఆన్లైన్లోనే అందించడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా దీని రిలేటెడ్ క్వరీస్ ఉంటే 9133517733కి కాల్ చేసి తెలుసుకోండి. వెల్కమ్ టు కేపీఐఎస్, మై సెల్ఫ్ మణికంఠ. తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి ఎంసీక్యూ సిరీస్ని మనం ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాం. సో ఈరోజు కొన్ని ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోస్ట్స్ ఆర్ కవర్డ్ బై ద ముల్కీ రూల్స్ అకార్డింగ్ టు ద ప్రైమ్ మినిస్టర్ 5 పాయింట్ ఫార్ములా. సో 5 పాయింట్ ఫార్ములాలో ఈ క్రింది అంశాల్లో ముల్కీ రూల్స్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవి అనేసి అడగడం జరిగింది. సో ఫస్ట్ చూసుకుంటే, ఆల్ నాన్ గెజిటేటెడ్ పోస్ట్, తహసీల్దార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, జూనియర్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటని అడిగారు. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అన్నారు. సో ఒక 5 సెకండ్స్ టైం తీసుకొని దీని ఆన్సర్ ఏంటో చెప్పండి. ఆర్ఎల్స్ పాస్ చేసేనే చెప్పొచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆల్ నాన్ గెజిటేటెడ్ పోస్ట్, తహసీల్దార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ అండ్ జూనియర్ ఇంజనీర్స్, ఎక్సెప్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఏదైతే ఉందో అది 5 పాయింట్ ఫార్ములాలో ఇంక్లూడ్ చేయడం జరగలేదు. సో ఆన్సర్ 1, 2, 3, 4 ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం. సో దీని ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, అకార్డింగ్ టు ద ప్రైమ్ మినిస్టర్ 5 పాయింట్ ఫార్ములా ద ముల్కీ రూల్స్ అప్లై టు రిక్రూట్మెంట్ ఫర్ ఆల్ నాన్ గెజిటేటెడ్ పోస్ట్. సో ఇక్కడ ఇటువంటి స్టేట్మెంట్స్ని గురించి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమిచ్చారు, ఆల్ నాన్ గెజిటెడ్ పోస్ట్ అనేవి ముల్కీ రూల్స్లో ఉండటం జరిగింది. అయితే ఇందులో ఏ ఏ పోస్టులు ఉన్నాయంటే, తహసీల్దార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, జూనియర్ ఇంజనీర్స్ అనే పోస్టులను ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఏది ఇంక్లూడ్ చేయలేదంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అనే పోస్ట్ని ఇంక్లూడ్ చేయలేదు అనేది గుర్తుపెట్టుకోండి. రైట్. అదేవిధంగా 8 పాయింట్ ఫార్ములా అవ్వచ్చు, తర్వాత 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా, జీవో 610 అవ్వచ్చు, ప్రెసిడెన్షియల్ ఆర్డరు. సో వీటికి సంబంధించినటువంటి క్రొనాలజీ ఆర్డర్ను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటీవల కాలంలో చూస్తుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. సో ఒకే అంశం మీద కాకుండా మల్టిపుల్ టాపిక్స్ మీద మనకి అవగాహన ఉండటమే కాకుండా దాని యొక్క క్రొనాలజీ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్. తర్వాత కూడా 5 పాయింట్ ఫార్ములాకి సంబంధించింది. ద 5 పాయింట్ ఫార్ములా అప్లైడ్ టు ద ముల్కీ రూల్స్ టు ఆల్ వేకెన్సీస్ ఇన్ తెలంగాణ ఫర్ నాన్ గెజిటేటెడ్ పోస్ట్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టే, సో ఇక్కడ ఆల్ నాన్ గెజిటేటెడ్ పోస్ట్కి ఈ ముల్కీ రూల్స్ అనేది 5 పాయింట్ ఫార్ములా అనేది అప్లై చేయడం జరిగింది. అఫ్ కోర్స్ అసర్షన్ అనేది రైట్ అవుతుంది. సో దానికి సంబంధించి రీజన్ చూసుకుంటే, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ 1972 mandated that Mulkey rules should apply to all vacancies in Telangana in all cadres including gazetted posts. సో ఇక్కడ ఎసర్షన్ అనేది రైటే, బట్ ఈ రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్కి ఎసర్షన్కి ఎటువంటి సంబంధం లేదు. సుప్రీంకోర్టు తీర్పు అనేది మేబీ రైట్ అవ్వచ్చు, బట్ ఎసర్షన్కి రీజన్కి ఎటువంటి ఇది కూడా లేదు. సో ఆన్సర్ ఈజ్ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. దీని యొక్క ఎసర్షన్ చూసుకుంటే, ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, 5 పాయింట్ ఫార్ములా did indeed apply to the Mulkey rules to all vacancies in for non-gazetted posts, and reason is also true in that Supreme Court judgment on 3/10/1972 mandated that the Mulkey rule should apply to all vacancies in Telangana in all cadres. సో సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్లు ఏమిచ్చారు, ఈవెన్ గెజిటేటెడ్ పోస్టులకు కూడా ఈ ముల్కీ రూల్స్ అనేవి అప్లై అవ్వాలనేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 1972లో చెప్పడం జరిగింది. అయితే 5 పాయింట్ ఫార్ములాలో ఏం చెప్పింది, కేవలం నాన్ గెజిటేటెడ్ పోస్టులకే ఈ ముల్కీ రూల్స్ అనేవి అప్లై చేయడం జరుగుతుంది అని చెప్పారు. సో హౌఎవర్ ద రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద అసర్షన్, బికాస్ ద 5 పాయింట్ ఫార్ములా అప్లికేషన్ ముల్కీ రూల్స్ వాజ్ ఏ స్పెసిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ దట్ అలైన్డ్ విత్ ద బట్ వాజ్ నాట్ డైరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. సో ఈ విధంగా చూసుకుంటే రెండు స్టేట్మెంట్స్ రైట్, బట్ ఆర్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది సరైనటువంటి సమాధానం. రైట్. తర్వాత ప్రశ్న చూసుకుంటే, మ్యాచ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ అఫిలియేషన్స్ అండ్ లీడర్స్ ఆఫ్ ద జై ఆంధ్ర మూమెంట్. సో ఇక్కడ పొలిటికల్ అఫిలియేషన్స్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ లీడర్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ కోడ్ అని అడిగారు. సో ఈవెన్ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. 5 to 10 seconds టైం తీసుకొని దీని ఆన్సర్ చేయండి, ఆర్ఎల్స్ వీడియోని పాస్ చేసైనా దీని ఆన్సర్ చేయండి. రైట్. ఇక్కడ చూసుకుంటే ప్రజా పరిషత్,
జై ఆంధ్ర ఫ్రంట్, జై ఆంధ్ర కార్యాచరణ సమితి, ఆంధ్రసేన. సో ఇంపార్టెంట్ లీడర్స్ తెన్నేటి విశ్వనాథం, మాదల జానకీరాం, గౌతు లచ్చన్న, బివి సుబ్బారెడ్డి. సో ఇక్కడ మనకి ఒక్క స్టేట్మెంట్ చూడండి. సో ప్రజా పరిషత్ అనేది గౌతు లచ్చన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆన్సర్ ఇస్ డి. సో ప్రజా పరిషత్ గౌతు లచ్చన్న గారు ఏర్పాటు చేశారు. రైట్. అదేవిధంగా జై ఆంధ్ర ఫ్రంట్ అనేది తెన్నేటి విశ్వనాథం గారు. ఈవెన్ అయిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది తెన్నేటి విశ్వనాథం గారు. సో ఈ విధంగా జై ఆంధ్ర ఫ్రంట్ తెన్నేటి విశ్వనాథం, జై ఆంధ్ర కార్యాచరణ సమితి అనేది బివి సుబ్బారెడ్డి గారు, ఆంధ్ర సేన అనేది జానకీరామ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా 1C 2A 3D 4B అనేది సరైనటువంటి సమాధానం. సో ప్రజా పరిషత్ అనేది ఎవరు ఏర్పాటు చేశారమ్మా? సో ప్రజా పరిషత్ వాజ్ ఫౌండెడ్ బై సర్దార్ గౌతు లచ్చన్న అండ్ ఈజ్ ఆల్సో ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అడ్వకేటింగ్ ఫర్ ఏ సపరేట్ ఆంధ్ర మూవ్మెంట్. సో 1972లో ఏదైతే సపరేట్ ఆంధ్ర మూవ్మెంట్ అనేది వచ్చిందో, జై ఆంధ్ర ఉద్యమం వచ్చిందో, దాంట్లో ముఖ్య భూమిక పోషించినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారు ఈ ప్రజా పరిషత్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. అదేవిధంగా జై ఆంధ్ర ఫ్రంట్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఏప్రిల్ 1973. సో ఇవన్నీ కూడా జై ఆంధ్ర మూవ్మెంట్ ఆ టైంలో ఏర్పడినది. ప్రజా పరిషత్తు, జై ఆంధ్ర ఫ్రంట్, జై ఆంధ్ర కార్యాచరణ సమితి, ఆంధ్రసేన. సో దీని యొక్క ఫౌండర్స్ ఎవరు, ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే రిగార్డింగ్ ద 5-point ఫార్ములా అనౌన్స్డ్ ఆన్ November 27, 1972. సో దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అన్నారు. సో ఫస్ట్ ఆప్షన్ రీజనలైజేషన్ ఆఫ్ సర్వీస్ క్యాడర్స్ అప్ టు ద ఫస్ట్ ఆర్ సెకండ్ గెజిటేటెడ్ లెవెల్, ముల్కీ రెగ్యులేషన్స్ అప్లై టు ఆల్ జాబ్స్ ఇన్ ద తెలంగాణ రీజియన్, guarantees for educational facilities for Telangana students in twin cities, including technical and vocational education. Option 4, joint police force for Hyderabad and Secunderabad. So, which one is correct అని అడిగారు. సో కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో 5 to 10 seconds ఆ వీడియో పాస్ చేసైనా దీని ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. రైట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే 1, 3, 4 అనేవి సరైనటువంటి సమాధానం. ఎక్సెప్ట్ ఇక్కడ ఆల్ జాబ్స్ ఏదైతే ఉందో అది అప్లికబుల్ కాదు. సో ఓన్లీ ఫర్ నాన్ గెజిటేటెడ్ పోస్టులకు మాత్రమే ఈ ముల్కీ రూల్స్ అనేవి అప్లై అవుతాయి అనేసి 5-point ఫార్ములాలో చెప్పడం జరిగింది. రైట్. దీని ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ద 5-point ఫార్ములా వాజ్ అనౌన్స్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ ఆన్ November 27, 1972. సో మెయిన్లీ టు అడ్రస్ ద గ్రీవెన్సెస్ ఆఫ్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ రీజియన్స్. సో ఆల్రెడీ అప్పటికి జై తెలంగాణ ఉద్యమము అటు జై ఆంధ్ర ఉద్యమం రెండు కూడా కన్సిస్టెంట్గా రన్ అవుతూ ఉన్నాయి. సో వీటిని చల్లార్చడానికి, సో సపరేట్ ఆంధ్ర అవ్వచ్చు, సపరేట్ తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ 5-point ఫార్ములాని ఇందిరాగాంధీ గారు తీసుకురావడం జరిగింది. సో ఇందులో మెయిన్ ఏంటి, రీజనలైజేషన్ ఆఫ్ సర్వీస్ క్యాడర్స్ అప్ టు ద ఫస్ట్ అండ్ సెకండ్ గెజిటేటెడ్ లెవెల్ అనేది సరైనటువంటి సమాధానం. రైట్. అదేవిధంగా ముల్కీ రెగ్యులేషన్స్ అప్లై టు ఆల్ జాబ్స్ ఇన్ ద తెలంగాణ రీజియన్ అనేది సరైనటువంటి సమాధానం కాదు. సో ఇది ఓన్లీ అప్లైడ్ టు ద నాన్ గెజిటేటెడ్ పోస్ట్, దట్ టు తహసీల్దార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ అండ్ జూనియర్ ఇంజనీర్ పోస్ట్. సో ఆల్రెడీ మనం ఇది ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ విధంగా జస్ట్ ఈ 2 ఆప్షన్ మనం ఎలిమినేట్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. రైట్. 1, 3, 4 అనేది సరైనటువంటి సమాధానం. సో ఈ విధంగా అటు 8-point ఫార్ములా అవ్వచ్చు, 5-point ఫార్ములా, 6-point ఫార్ములా. సో ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. ఈ 8-point ఫార్ములాలో ఏ ఏ అంశాలు వచ్చాయి, సో దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది. రైట్. అదేవిధంగా 1972లో 5-point ఫార్ములాని ఎందుకు తీసుకొచ్చారు, ఆ తర్వాత 6-point ఫార్ములాని ఎందుకు తీసుకురావడం జరిగింది. సో ఆ టైంలో ఎవరెవరు ముఖ్యమైనటువంటి లీడర్సు, అటు ఈ నేషనల్ పరంగా, తెలంగాణ పరంగా, ఆంధ్ర పరంగా ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరున్నారు, ఇటువంటి అన్ని అంశాలని కూడా ఇంటర్లింక్ చేసుకొని చదువుకుంటే మనకి ప్రశ్న ఏ విధంగా అడిగినా మనం ఈజీగా సమాధానం చేయొచ్చు. రైట్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్. సో ఇందాక ఫస్ట్లో చెప్పినట్టే క్రొనాలజీ అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి ఇక్కడ అదే అడిగారు. సో 8-point ఫార్ములా, 5-point ఫార్ములా, 6-point ఫార్ములా, ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అండ్ జీవో 610. సో దీని యొక్క ఆప్షన్స్ 1, 2, 3, 4, 5 అనేది సరైనటువంటి సమాధానం. సో ఏ సంవత్సరంలో ఏవేవి తీసుకొచ్చారనే దాన్ని చూస్తే 8-point ఫార్ములా అనేది 1969లోను, 5-point ఫార్ములా 1972, 6-point ఫార్ములా 1973,
ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది 1975లో తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఆర్డర్ 610 అనేది 1985లో తీసుకురావడం జరిగింది. సో ఇందులో ముఖ్యమైనటువంటి ఫీచర్స్ ఏంటి అనేది కూడా చదువుకోండి. రైట్, అదేవిధంగా ఈ డేట్స్తో పాటు ఇయర్స్ను కూడా గుర్తుపెట్టుకోండి. సో హైలీ ప్రాబబిలిటీ ఉంటుంది, ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయాలన్నా ఎలిమినేట్ చేయాలన్నా ఈ విధంగా డేట్స్తో సహా అడగడానికి స్కోప్ ఉంది. 8 పాయింట్ ఫార్ములా ఏ సంవత్సరంలో వచ్చింది, ఏ డేట్న, ఏ మంత్లో వచ్చింది అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ అన్ని అంశాలని చదువుకోండి. అట్ ది సేమ్ టైం అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ అసలు ఏవి తీసుకొచ్చారు అనేది కూడా చదువుకోండి. రైట్, తర్వాత సో చెప్పాను కదా, ఇక్కడ 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అండ్ ఆల్సో 6 పాయింట్ ఫార్ములా ఇచ్చారు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఏ ఫార్ములాలో ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చారు అని అడిగారు. సో ద కాంపోజిట్ పోలీస్ ఫోర్స్ ఫర్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, సెంట్రల్ యూనివర్సిటీ అట్ హైదరాబాద్, Constitution of Plan Implementation Committee under supervision of the Planning Commission, and insertion of new articles 371D and 371E. సో ఇందులో సరైనటువంటి సమాధానం, సో ఆప్షన్స్ ఇచ్చారు. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి. సో కాంపోజిట్ పోలీస్ ఫోర్స్ ఫర్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఈజ్ రిలేటెడ్ టు ద 5 పాయింట్ ఫార్ములా. సో ఆల్రెడీ మనం 5 పాయింట్ ఫార్ములా గురించి కొన్ని MCQs చెప్పినప్పుడే ఈ 5 పాయింట్ ఫార్ములాలో హైదరాబాద్ అదేవిధంగా సికింద్రాబాద్కి కాంపోజిట్ పోలీస్ ఫోర్స్ అనేది ఉండడం జరిగింది. అండ్ ఆల్సో సెంట్రల్ యూనివర్సిటీ అట్ హైదరాబాద్ అనేది 6 పాయింట్ ఫార్ములాలో ఏర్పాటు చేశారు. రైట్, అదేవిధంగా 371D అండ్ ఆల్సో 371E అనే కొత్త ఆర్టికల్స్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా తీసుకొచ్చారు. అండ్ ఆల్సో Constitution of Plan Implementation Committee under supervision of the Planning Commission is related to the 8 point formula. సో ఈ విధంగా వాటి యొక్క ఇయర్స్ను కూడా గుర్తుపెట్టుకోండి. సో 8 పాయింట్ ఫార్ములా ఎప్పుడు వచ్చింది? 1969. 5 పాయింట్ ఫార్ములా 1972. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975. రైట్, అదేవిధంగా 6 పాయింట్ ఫార్ములా అనేది 1973లో తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే జస్ట్ స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. సో ఇట్స్ రిలేటెడ్ టు ద 5 పాయింట్ ఫార్ములా అండ్ ఆల్సో 6 పాయింట్ ఫార్ములా. సో 6 పాయింట్ ఫార్ములా ప్రకారం సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ తీసుకొచ్చారు. అండ్ ఆల్సో హైదరాబాద్ సికింద్రాబాద్కి కాంపోజిట్ పోలీస్ ఫోర్స్ అనేది 5 పాయింట్ ఫార్ములా ద్వారా తీసుకురావడం జరిగింది. రైట్, అదేవిధంగా 371D 371E అనే కొత్త ఆర్టికల్స్ని రాజ్యాంగానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. రైట్, మెయిన్గా దీస్ ఆర్ ఫోకసింగ్ ఆన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ సంబంధించి ఈ 2 కొత్త ఆర్టికల్స్ని ఏర్పాటు చేశారు. రైట్, తర్వాత ప్రశ్న చూసుకుంటే విత్ మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద స్కోప్ ఆఫ్ లోకల్ రిజర్వేషన్స్ యాజ్ పర్ పారాగ్రాఫ్ 14 ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ డిక్రీ. సో ప్రెసిడెన్షియల్ డిక్రీకి సంబంధించి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఎగ్జామ్షన్స్. సో ఎగ్జామ్షన్స్ లిస్ట్ 1 ఆఫీసు, లిస్ట్ 2 ఎగ్జామ్షన్ కేటగిరీ ఏంటంటే అనేది చూడండి. సో పోస్ట్ ఇన్ స్టేట్ సెక్రటేరియట్, సో ఇవన్నీ కూడా పోస్టులు, ఇవన్నీ కూడా ఎగ్జామ్షన్ కేటగిరీ. సో పోస్ట్ ఇన్ స్టేట్ సెక్రటరీ, ఆఫీస్ ఆఫ్ హెడ్ డిపార్ట్మెంట్, స్టేట్ లెవెల్ స్పెషల్ ఆఫీసెస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, పోస్ట్ ఇన్ స్టేట్ లెవెల్ ఆఫీసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, పోస్ట్ రిలేటెడ్ టు ద మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, అపాయింట్మెంట్స్ మేడ్ అండర్ ద క్లాస్ బి సెక్షన్ 3 ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జామ్షన్ కేటగిరీస్ కూడా ఇచ్చారు. సో ఇటువంటి క్వశ్చన్స్ను కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. రైట్, ఒక 5 to 10 seconds ఆర్ వీడియో పాస్ చేసి దీని ఆన్సర్ ఏంటో చెప్పండి. సో కింద ఆప్షన్స్ ఇచ్చారు కదా, సో మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1A 2B 3C 4D 5E 6F. పోస్ట్ ఇన్ స్టేట్ సెక్రటరీ అనేది 14Aకి ఎగ్జామ్షన్ కేటగిరీ, 14Bకి అయితే ఆఫీసెస్ ఆఫ్ హెడ్ డిపార్ట్మెంట్, 14Cకి అయితే స్టేట్ లెవెల్ స్పెషల్ ఆఫీసెస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, అండ్ 14Dకి is related to post in state level offices and institutions, 14E is related to the post related to the major development projects, and 14F is related to the appointments made under clause B of section 3 of Hyderabad City Police Act. రైట్, ఈ విధంగా స్కోప్ ఫర్ లీగల్ లోకల్ రిజర్వేషన్ యాజ్ పర్ పారాగ్రాఫ్ 14 ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ డిగ్రీకి ఇవన్నీ కూడా ఎగ్జామ్షన్స్, మినహాయింపులు. రైట్, తర్వాత చూసుకుంటే కుమార్ లలిత్ కమిటీ అనేది మేజర్గా తెలంగాణలో ఉన్నటువంటి సర్ప్లస్ ఫండ్స్ కోసం వేశారు. తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన నిధులకు సంబంధించి కుమార్ లలిత్ కమిటీని 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కమిటీ
ఎంత అమౌంట్ సర్ప్లస్ ఫండ్స్ ఉండడం జరిగింది అనేసి చెప్పారు. సో 34.10 crore. ఆల్రెడీ మనం తెలంగాణ మూమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ చేసినప్పుడే ఈ అంశం గురించి చెప్పాం. అట్ ది సేమ్ టైం ఇది రిపీటెడ్గా అడగడం జరిగింది. అంటే ఒక ప్రశ్ననే డిఫరెంట్ ఫార్మాట్స్లో ఎలా అడుగుతారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో సర్ప్లస్ ఫండ్ కోసం అయితే కుమార్ లలిత్ కమిటీ వేశారు, రైట్. అదేవిధంగా కుమార్ లలిత్ కమిటీ సర్ప్లస్ ఫండ్ కోసం వేయడం జరిగింది కదా, అయితే ఎంత అమౌంట్ ఉండడం జరిగిందంటే 34.10 crore. So Kumar Lalit committee stated that after removing the surplus from the capital account during the last 2 years, the total amount of Telangana surplus fund remaining without spending on Telangana would be 34.10 crore. సో ఈ విధంగా ఏవైతే కమిటీస్ ఉన్నాయో అటు కుమార్ లలిత్ కమిటీ అవ్వచ్చు, జై భార్గవ్ కమిటీ అవ్వచ్చు, జై భారత్ కమిటీ అవ్వచ్చు, రైట్. తర్వాత వచ్చినటువంటి కమిటీస్, రైట్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు అడ్మినిస్ట్రేషన్ పరంగా అవ్వచ్చు, నార్మల్గా తెలంగాణ రిలేటెడ్గా అయినా. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలా వద్దా అనేది వేశారు. రైట్. దానికి ముందు వచ్చినటువంటి యాంటోనీ కమిటీ అవ్వచ్చు, రోసయ్య కమిటీ అవ్వచ్చు, ప్రణబ్ ముఖర్జీ కమిటీ అవ్వచ్చు, రైట్. అదేవిధంగా చంద్రబాబు టైంలో ఉన్నట్టు గిరిగిలాని కమిటీ. సో ఈ విధంగా అన్ని కమిటీస్ గురించి కూడా మనం చదువుకోవాలి. సో హై ఛాన్సెస్ ఉంటాయి కమిటీ గురించి అడగడానికి, లేదంటే కమిటీ యొక్క క్రొనాలజీ ఆర్డర్ కూడా. సో మనం ఇందాక 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎలా అయితే క్రొనాలజీలో గుర్తుపెట్టుకున్నామో, సేమ్ లైక్ ఈ కమిటీస్ని గురించి దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రికమెండేషన్స్, అవి ఏ అంశాలను చెప్పడం జరిగింది, వాటి యొక్క క్రొనాలజీ ఇయర్ వైజ్గా కూడా గుర్తుపెట్టుకోవాలి, రైట్. తర్వాత చూసుకుంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ వర్ పార్ట్ ఆఫ్ జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీ. సో జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీలో వేసిన దాంట్లో ఇంకా ఎవరెవరు సభ్యులు ఉన్నారు అనేసి అడిగారు. సో విహారీ మాథూర్, హరిభూషణ్, నిరేన్ దాయ్, కృష్ణస్వామి. సో చూస్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. సో ఆన్సర్ ఈజ్ డి 1, 2, 4 ఓన్లీ. సో ఎవరెవరు ఉన్నారు? విహారీ మాథూర్, హరిభూషణ్ అండ్ ఆల్సో కృష్ణస్వామి. సో సేమ్ లైక్ మనకి ఫజల్ అలీ కమిషన్ ఉంది కదా, సో ఈ ఫజల్ అలీ కమిషన్లో ఇంకా ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు అనేది కూడా అడగడానికి మనకి చాలాసార్లు స్కోప్ ఉన్నది. సో ఆ విధంగానే జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీలో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు కూడా అడిగారు. సో ఈ విధంగా వీలైతే ఫజల్ అలీ కమిషన్లో ఉన్నటువంటి మిగతా మెంబర్స్ ఎవరు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి, రైట్. ఈ విధంగా జస్టిస్ భార్గవ కమిటీలో మిగతా మెంబర్స్ ఎవరంటే విహారీ మాథూర్, హరిభూషణ్ అండ్ ఆల్సో కృష్ణస్వామి. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అది చూద్దాం. సో ఇట్ ఈస్ మెయిన్లీ అపాయింటెడ్ టు ఎగ్జామిన్ ద సర్ప్లస్ ఫండ్ ఆఫ్ తెలంగాణ. సో జస్టిస్ జై భార్గవ రెడ్డి కమిటీ కూడా, జస్టిస్ జై భార్గవ కమిటీ కూడా ఇట్స్ మెయిన్లీ ఫర్ తెలంగాణలో ఉన్నటువంటి సర్ప్లస్ ఫండ్స్ కోసం. సో ఆల్రెడీ కుమార్ లలిత్ అనేది కూడా సర్ప్లస్ ఫండ్స్ కోసం వేశారు. జై భార్గవ కమిటీని కూడా తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన నిధుల కోసం వేశారు. సో ఇందులో జై భార్గవతో పాటుగానే విహారీ మాథూర్, హరిభూషణ్, కృష్ణస్వామి కూడా మెంబర్గా ఉండడం జరిగింది. సో నిరేన్ దాయ్ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ కమిటీ. దట్స్ ద కరెక్ట్ మెంబర్స్ ఆర్ విహారీ మాథూర్, హరిభూషణ్ అండ్ కృష్ణస్వామి, మేకింగ్ ద ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ రోజుకి చదువుకున్నాం. తర్వాత రేపు ఇంకొక 10 MCQs గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.